రేవంత్ రెడ్డి ఎగేసింది. మా అన్న ఎట్లుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పుడు చూడు ప్రజల్ని ఒక అంశం మీద నుంచి ఇంకొక అంశం మీదకి డైవర్ట్ చేస్తాను. అదే మా అన్న యొక్క రాజనీతి, రాజకీయ చాణక్యత అనమాట. ఇంకో అప్పులు చేసి చదివించడం అన్యాయం చేయొద్దు. గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రుల కంటతడి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మరి మాట్లాడారు. గ్రూప్ 1 ర్యాంకులు వచ్చిన పేరెంట్స్ వీళ్ళు, మరి గ్రూప్ 1 ర్యాంకులు రాని పేరెంట్స్ మరి వాళ్ళందరూ సిప్పా చేతులు పట్టుకొని చదివించరా? వాళ్ళందరూ అప్పులే చేశారు. వాళ్ళందరూ బంగారు పల్లెలను ఏం పెట్టలే. వాళ్ళందరూ కోట్లకి ఏం లేరు. ఇది రేవంత్ రెడ్డి ఏంటంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరి బతుకుల మీద కొట్టే ఈ ప్రెస్ మీట్ అని చెప్తాను. వీళ్ళని ఎగేసి సానుభూతి పొంది వాళ్ళందరూ ఏడుస్తారు, 3 సార్లు ఆగమైంది, ఇంకెన్నిసార్లు పెడతాం ఎగ్జాము, ఏం తప్పులు జరిగి అంతా ఒప్పే జరిగిందని చెప్పేసి ప్రజలందరినీ మోసం చేసి మరి వీళ్ళకు కప్పం కట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రెస్ మీట్ కి అలా మద్దతు ఇస్తారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి వర్గం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పట్టపగటీలు కళ్ళ కట్టినట్టుగా హైకోర్టు మాట్లాడింది, చెప్పింది. ఒరే వారి రీవాల్యుయేషన్ ఎత్తుకోరు, లేదంటే రీ ఎగ్జామ్ అని పెట్టిరా బాబు, అందులో అవకతవక జరిగిందని చెప్తాను. కలకుంట్ల తారక రామారావుకి డైవర్ట్ చేస్తారు. ఇక్కడ రామారావు అనే ఒక వ్యక్తి సమస్య కాదు, లక్షల మంది నిరుద్యోగుల సమస్య, లక్షల మంది కుటుంబాల సమస్య. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే మేము బతికే చాలంటారు. ఎట్లా వచ్చినాయి ఏంది, అందులో అవినీతి జరిగింది జరగలేదు, లంచాలు ఇచ్చిరు ఇయ్యలేదు, న్యాయంగా రాసిరు రాయలేదు, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ సమానం అవసరం లేట. మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి అంతే, మంది పిల్లలు నాశనం అయిపోతే మాకేంది. స్వార్థం, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ బిడ్డలు అంత మంచి చదివితే, ఒకవేళ న్యాయబద్ధంగా మార్కులే వస్తే రేపు రాసిన కూడా గయ్యే వస్తాయి కదా. రేపు మళ్ళొకసారి రాసిన కూడా గాలే ముద్దలు పడతారు కదా. భయం ఎందుకు? ఏ తప్పు చేయడానికి. ఇప్పుడు గుమ్మడికాయ దొంగలంటే సంకలు కూర్చున్నట్టుగా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీటు? మీరే గుమ్మడికాయ దొంగ ఒప్పుకుంటానుక? ఇది నాకైతే గట్టినే కనిపిస్తుంది. ఇంకో కష్టపడి జాబ్స్ సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంది? కష్టపడి సంపాదిస్తే భయం ఎందుకు? ఒకవేళ నిజంగా కష్టపడి సంపాదిస్తే మళ్ళా గదే ఎగ్జామ్ రాస్తారు కదా. తెలివి తక్కువ ఈ నెల రోజులకే తెలివికాడు అయిపోతాడా? ఈ రోజు తెలివికాడు నెల రూపాయలకే తెలివికాడు అయిపోతాడా? అయ్యాలో గదే తెలివి ఉంటుంది. ఇంకా నీ కొడుకు నీ బిడ్డ ఇంకెక్కువ తెలివి ఉంటుంది. ఇంకా 4 పుస్తకాలు ఇంకా 4 మాత్రం ఎక్కువే వస్తాయి కదా. ఇంకా గొప్ప ఉద్యోగం వస్తుంది, ఇంకా గొప్ప ర్యాంక్ వస్తుంది కదా. ఆ ధైర్యం లేదా? అంటే ఇక్కడ తెలంగాణలో మీరు అందరూ ఆగమైపోయినా సరే మీ కొందరు మాత్రం బాగా తింటాం. మీరు అందరూ ఆగమైపోతే ఆగమైపోరి, మీ చాలా తక్కువ మందిలో చాలా తక్కువ తింటాం మేమని మరి ఈ కుటుంబ సభ్యులు అడరా మర్డర్ చేయొచ్చుకున్నా సరే తల్లికి కొడుకు అన్నట్టు, మర్డర్ చేసినా సరే తల్లి తన బిడ్డలు వెనకేస్తుంది అన్నట్టు. మరి ఏం జరిగినా ఏం జరగకున్నా మా వాళ్ళు బాగుపడితే చాలు, ఎవరెటు వస్తే మాకేందనే ఈ ప్రెస్ మీట్ని నేను పెద్దగా స్వాగతిస్తాను. ఇలా ఇది మెయిన్ పేపర్కి వస్తుంది ఒక వార్త. ఇది రేవంత్ రెడ్డి పెట్టియకపోతే ఒక ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ జరిగిన వారిని ఇంతవరకు ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రం మెయిన్ పేపర్ రాసిర్రా 21 నెలలుగా? అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా వీళ్ళు పనిచేస్తావు కాబట్టి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఈ వ్యవస్థ నడిపిస్తావు కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఇది మెయిన్ పేపర్లకు రేవంత్ వెలుగులో రాసుకొచ్చింది. అదే ప్రజలకు మేలు జరిగేది మెయిన్ పేపర్ రావు. అది కథ. ఇంకా చూడు, దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దు, నోటి కాడ కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు మీ నోటి కాడ కూడు లాక్కోవద్దని ఎంత బాధపడతారో ఆల్రెడీ వాళ్ళ ఎవరైతే న్యాయంగా రావాలన్నారో వాళ్ళ నోటి కాడ కూడా లాక్కుడు అనేది కదా ఇక్కడ ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ అదే కదా. ఇంకోటి 3 కోట్లకు సున్నాలు తెలియమంటారు కదా. రేపు ఉద్యోగాలు వస్తే ఇప్పుడు ఎవరైతే ర్యాంకర్లు అంతకు డబుల్ ట్రిపుల్ 4 కూడా సంపాదిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటు ఉన్నాడు అనకొండ. ఈ అనకొండ ఉంది కదా, ఇసమంటే అనకొండలో వీళ్ళు తయారవుతారు. రేపు ఏం చొక్కన ఏం కారు, అన్న 4-5 దొరుకుతుండొచ్చు బుద్ధిమంతులు, కానీ అందరు లంగలో తయారవుతారు రేపు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎందుకంటే ఈ 3 కోట్లు ఇచ్చి తీసుకున్నప్పుడు ఆ 3 కోట్లు సంపాదలేదు కదా. మరి వాడు నెలకు 1,00,000 రూపాయలు 3 కోట్లు సంపాదలేడు.
ఎట్లా సంపాదిస్తాడు? లంచగొండిగా మారితే సంపాదిస్తాడు, లంచగొండి అవతారం ఎత్తి సంపాదిస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపించే చేతగాక, ఉద్యోగాలు చక్కగా ఇవ్వడం చేతగాక, ఎగ్జామ్లు చక్కగా పెట్టడం చేతగాక, కోర్టులో పడ్డ అంశాన్ని తల్లిదండ్రులు చేసి తల్లిదండ్రులతో ప్రెస్ మీట్ పెట్టించి ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని ఇదే గ్రూప్ అని అయిపోయింది. హైకోర్టు కాదు సుప్రీంకోర్టు చూసుకుందాం, టైం ప్రొలాంగ్ చేద్దాం, ఈ 3 నెలలు నేను దిగిపోతా. కానీ న్యాయంగా ధర్మంగా ఎవడైతే అన్యాయం జరిగిందో వానికైతే న్యాయం చేద్దాం, ఒక ముఖ్యమంత్రిగా పెద్దన్న స్థానంలో ఉన్నా అనే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి, ఉండదు కూడా. అలాంటి మంచి వ్యక్తులు మేము కాదు కదా. ఇంకేమంటారు? రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. మేము దొబ్బి తింటాం, జోక్యం చేసుకోకరి. ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? ఆహా అక్క, ఎట్లుంటదండి అక్క, ఇక్కడ ఆడ అవకతవకలు జరిగినప్పుడు తప్పదక్క, ఇంకోసారి ఎన్నికలు పెడతారు. ఇప్పుడు దొంగ నాకొడుకులో 10 మంది ఉన్నారు, వాళ్ళకు దుంకిరు, రేపు బై ఎలక్షన్ వస్తలేవా? వీళ్ళు ఎట్లుందంటే విధంగా వాదమే, మేము తిన్నాం కదా, మేము బయట పడ్డాం కదా, మీరు వస్తే మాకేంది అన్నట్టుంది. అది అన్యాయమైన న్యాయం, మాకు అవసరం లేదు, మాకు వచ్చింది కదా, అయిపోయా. ఇంకేంది? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే 2కే వస్తుంది. మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి. న్యాయమే మాట్లాడుతున్నాం మనందరం, అన్యాయం ఒకటి చేస్తామంటలేడు. అందరికీ న్యాయం జరగాలి, మీకు న్యాయం కాదు, అందరికీ న్యాయం జరగాలి. అన్యాయంగా ర్యాంకులు రావు, కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తారు? మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాలన్నా? వాళ్ళ వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది కదా. 3 కోట్లు స్కామ్ అంటున్న వారు దాన్ని నిరూపించాలి అని చెప్పేసి ఓ తల్లి విజ్ఞప్తి చేస్తాంట. తల్లి నేనేమంటానా, ఇక్కడ ఎక్కడా కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ లో ఇప్పుడు ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగలేము, రాణులకు న్యాయం చేయాలంటాం. అందరికీ న్యాయం జరగాలి. తప్పులు ఉంటే ప్రభుత్వం, ఇప్పుడు నిన్న మాట దాకా పెద్ద ఎత్తున కేసీఆర్ నప్పుడు ఇంటర్మీడియట్లు కానీ గవర్నమెంట్ ఎగ్జామ్లు పెట్టిన ప్రతిసారి, అవకతవకలు జరిగిన ప్రతిసారి ఆందోళన జరిగినాయి. వచ్చినోడు మాత్రం సలహవంతుడు బరాబర్గా. ఇప్పుడు ఖర్చులు భరించాలన్నా అంటారు, ఏళ్ళు పడతాయి అంటారు. మరి ఆల్రెడీ అన్యాయం అయిపోయిన బతికేంది? మళ్ళీ ఎప్పుడు రావాలి గ్రూప్ 1? మళ్ళీ ఎప్పుడు వాడు సంపాదించాలి ఉద్యోగం? మళ్ళీ ఎప్పుడు వాడు బతకాలి? మరి వాని ఖర్చులు ఎట్లా? అంటే ఇక్కడ క్లియర్గా నేను చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ నడిచింది. ఈ ప్రెస్ మీటు, ఈ కథ రేవంత్ రెడ్డి నన్ను అడిగితే పైసలు ఇచ్చి మరి ప్రెస్ మీట్ అనుకున్నాను నేను. పైసలు ప్రెస్ క్లబ్ కి కట్టి ప్రెస్ మీట్ పెట్టి పోరు మీరు అని చెప్పి అనుకుంటున్నా. ఇందులో 3 కోట్లకు ఎవరు కూడా అమ్ముడు పోలేదని నేను అసలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతా ఉన్న ఒకే ఒక అంశం, చిన్న ఉద్యోగానికి 10 లక్షలు 20 లక్షలు కూడా తీసుకున్నారు, ట్రాన్స్ఫర్లకు కూడా. అలాంటి ప్రభుత్వం ఇది. మీరు అసలు రూపాయి కూడా అవినీతి జరగలేదు, మొత్తం మీ సత్యహరిశ్చంద్రులు అని ప్రెస్ మీట్ పెడితే నమ్మరు. ఇందులో నేను గ్యారంటీ ఇస్తా, నేను అనుకుంటాను, అట్లీస్ట్ ఒక్కరైనా చాలా చిన్న ముచ్చట కానీ ఒక్కరైనా ఈ 3 కోట్ల ఆరోపణకు నిజమేనా? 3 కోట్లు ఇచ్చి ఒక్కలన్న ఇళ్ళ రాంగ్ కొట్టి ఉంటాడు, ఒక్కల. ఎందుకంటే ఈ సర్కారులో మంత్రులు అనకొండలు కట్టారు, అవినీతి అనకొండలు, రోజు లంచాలకు ఎగబడతారు. అసలు దుర్మార్గుల రాజ్యంలో మరి అవినీతి జరగాలంటే నేను నమ్మను. రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? అసలు ఈ అపవాదం తెచ్చుకున్నావు, ఎందుకు అవకతవకలు జరిగినాయి, ఎందుకు నీకు ఎగ్జామ్స్ అక్కడ పెట్టడం రాలే, దీని గురించి కదా ఫస్ట్ చర్చ జరగాలి. దాని గురించి చర్చ అవసరం లేదు. మేము బయట పడ్డాం, మేము కట్టుకుంటే తింటాం, మీ దశ సావురి అన్నట్టుగా ఇలా ప్రెస్ మీట్ పెట్టరా. ఇది పెద్దగా ప్రజలల్లో వర్కౌట్ అవుతలేదు. ఇది ఒక వార్త. ఇప్పుడు ఈ అనకొండలు తయారు చేయాలంటారుగా, అనకొండ చూసుకో, ఇంకా 2 కోట్లు దొరికిన నిన్న గీనే మణికొండల 2 కోట్ల రూపాయలు. ఇంకో మణికొండలో అవినీతి అనకొండ, ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అట, అంబేద్కర్ అక్రమాస్తుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ సహా 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. బినామీ బంధువు సతీష్ ఇంట్లో 2.18 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో 5.5 లక్షలు,
బ్యాంక్ అకౌంట్ లో 77 లక్షల క్యాష్ సీజు. గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ, 5 జిల్లాల్లో మొత్తం 300 కోట్ల ఆస్తులు గుర్తింపు. నిందితుడు అరెస్టు, నేడు కొనసాగుతున్న సోదాలు. ఇంకా కొనసాగుతున్నాయి, ఇంకా ముందల వల్లే. కాకది 300 కోట్ల ఆస్తి పైన, గచ్చిబౌలి 5 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే ఇదే వస్తుంది 20 కోట్లు అని అడిగితే. ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేసిండు కాక. ఏంది ఏడీ అట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీలో అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. మహానుభావుడు, దయనీయుడు. ఇంత గొప్ప కళాకారుడు దొరుకుతాడే సోషల్ మీడియాలో కదా మీకు? మామూలు కళాకారుడు మన కాక ఎంత ముద్దుగా పెట్టినా కూడా ముఖము ఓ అమ్మ నా అంత సంసారం లేదు, నీ సొక్కం కూర్చొని ముఖం బాగా ఇట పెట్టిండ ముఖము. వీనికి సిగ్గి లేదు, వీనికి గీతనన్న. వీడు కలుపుకు అన్నం తింటాడు, పైసలే తింటాను వీడు. ఎంతమంది పేదల ఉసురు తీసుకుంటే, ఎంతమంది పేదల ఎంగిలి మెతుకు తింటే మరి ఈ సన్నాసి నా కొడుకు ఇంత ఆస్తి సంపాదన లెక్కేసుకోరు. ఒరే నాయన, ఒక ఎమ్మెల్యే కూడా సంపాదాడు అంత ఆస్తులు. ఒక ఎమ్మెల్యే కూడా. ఇందిరమ్మ రాజ్యం అట్లా ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరూ రేపు ఈ 3 కోట్ల బ్యాచ్ ఎవరని ఇల్లు ఉంటే ఆ 3 కోట్లు రేపు 3000 కోట్లు సంపాదిస్తాడు. మరి అని రావద్దు, వాని కొసులు కావద్దా? నీ 3 కోట్లు పెట్టి ఉద్యోగం తెచ్చుకుని రా అంటాడు రేపాడు. చూస్తలేమా సొసైటీలో? అదే ముచ్చట. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కొట్లాడతారు తెలంగాణలో కానీ దేశంలో అంటే ఇట్లా అనకొండలుగా మారొచ్చు కాబట్టి. అదే ప్రైవేట్ ఉద్యోగం చేస్తే మీరు మారలేరు కదా. గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఇట్లా అవినీతి అనకొండలుగా మారిపోవచ్చు కాబట్టి ఇక సంవత్సరాలకు ఉద్యోగం కోసం పోరాడుతూ ఉంటారు. తీరా ఉద్యోగం వచ్చినాక చేసే లంగా పని గదే.